సార్ ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అంటే చాలా బ్రాంచెస్ ఉంటాయి, సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, ఐటీ, మెకానికల్. మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాకుండా మీరు ఈ కోర్ కంపెనీస్ కి సంబంధించి ఇంకా ఏ కంపెనీస్ ని తెస్తారు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూస్ చేసుకుంటున్నారు, సిఎస్సి, ఏఎంఎల్, ఏడిఎస్, సిఎస్సి. ఎట్ ద సేమ్ టైం కోర్ బ్రాంచెస్ కూడా ప్రాపర్ రికగ్నైజేషన్ ఉంది. బికాస్ కోర్ బ్రాంచెస్ ఆర్ ఎవర్ గ్రీన్ బ్రాంచెస్. మేము ట్రిపుల్ ఈ అవ్వనివ్వండి, ఈసీ అవ్వనివ్వండి, మెకానికల్ అవ్వనివ్వండి, సివిల్ అవ్వనివ్వండి, వేరియస్ కంపెనీస్ని కనెక్ట్ అవుతాం. 2024లో we placed the mechanical student with 4.5 lakh CTC within Hyderabad. జనరల్గా కోర్ బ్రాంచెస్ అంటే తక్కువ సిటీసీ ఉంటుంది అనుకుంటారు, బట్ కోర్ బ్రాంచెస్లో కూడా మంచి సిటీసీ వచ్చే కంపెనీస్ ఉన్నాయి. సిఐఈ ఆటోమేషన్ ఇండియా అని, అది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. సో ఆ కంపెనీతో మేము ఎంఓయూ చేసుకున్నాం. ఈ ఇయర్ కూడా వాళ్ళు ట్రిపుల్ ఈ వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. అవే కాకుండా ఐనల్ పవర్ సిస్టమ్స్, కియా సబ్సెట్ కంపెనీ ఉంది, ఎస్ఎల్ వరల్డ్ అని. వాళ్ళు అత్యధికంగా లాస్ట్ టైం 110 మందిని సెలెక్ట్ చేసుకున్నారు 2024లో. సో ఇలా కోర్ కంపెనీస్ తో మేము ఎంఓయూ చేసుకుంటూ కోర్ కంపెనీస్ తో కనెక్ట్ అవుతూ సో ట్రిపుల్ ఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్ స్టూడెంట్స్ ని కూడా ప్లేస్ చేయడం అంటూ జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి 2 years నుండి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. సో మీరు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు? ఇంటర్న్షిప్ అనేది ఏంటంటే ప్లేస్మెంట్ కన్నా ముందు స్టూడెంట్కి ఉండాల్సిన అవేర్నెస్ అన్నమాట. స్టూడెంట్ ఒకసారి ఇంటర్న్షిప్ కనుక ఒక ఇండస్ట్రీలో చేస్తే తనకు అసలు కార్పొరేట్ వరల్డ్ ఎలా ఉంది, ఇండస్ట్రీకి వెళ్ళాక తను అసలు రేపొద్దున అక్కడ వర్క్ ఎలా చేయాలి, ఇండస్ట్రీలో ఉన్న వేరియస్ డొమైన్స్ ఏంటి, ఇవన్నీ తనకి చాలా క్లియర్గా అర్థమవుతాయి. అందుకని ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మేము స్టూడెంట్స్ని ఇంటర్న్షాలా, ఎడ్యూ స్కిల్స్, ఏఐసి ఇంటర్న్షిప్ పోర్టల్, ఇలాంటి వేరియస్ గవర్నమెంట్, ప్రైవేటు కనెక్ట్స్తో కూడా మేము కనెక్ట్ అవుతూ స్టూడెంట్స్కి వేరియస్ ఇంటర్న్షిప్స్ ఇస్తాము. మేము ఎక్కువగా స్టూడెంట్స్ని 3rd yearలో ఇంటర్న్షిప్కి ఎంకరేజ్ చేస్తాం. ఆ ఎంకరేజ్ చేయడంతో పాటు ఎవరైనా స్టూడెంట్స్ కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మమ్మల్ని అప్రోచ్ అవుతూ 1st yearలోనే ఇంటర్న్షిప్ తెచ్చుకున్నా మేము వాళ్ళని పంపిస్తాం, ఇబ్బంది లేదు. రీసెంట్గా ఒక స్టూడెంట్ 1st year నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఇంటర్న్షిప్ తెచ్చుకుంది తను. సో బై గెటింగ్ ద కాన్సెప్ట్స్ ఫ్రమ్ ద ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ టీమ్, సో మేము లింక్డ్ఇన్ యొక్క అవేర్నెస్, ఇలాంటి అవేర్నెస్ ఇవ్వడం వల్ల వాళ్ళు అవి ఫాలో అవుతూ ఇంటి దగ్గర కూడా లింక్డ్ఇన్, ఇంటర్న్షియాలా, ఇలాంటి పోర్టల్స్ యూస్ చేస్తూ వేరియస్ ఇంటర్న్షిప్స్ అప్లై చేస్తున్నారు. అప్లై చేసినప్పుడు వీళ్ళ స్కిల్ సెట్ కనుక కంపెనీకి నచ్చితే ఇమీడియట్గా వాళ్ళు ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తారు. సో మేము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ స్టూడెంట్ కనుక ప్రాపర్ కంపెనీలో ఇంటర్న్షిప్ తెచ్చుకోగలిగితే మేము అతనికి ఇంటర్న్షిప్ ప్రొవిజన్ ఇస్తాం.